ఈరోజు ఒక్కసారి మీరు CEO లాగా ఆలోచించండి, ఒక ఓనర్ లాగా ఆలోచించండి. మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పని కోసమని వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులకి మీరు ఒకే శాలరీ రేంజ్లో ఉంచారు. దానిలో ఒకడు నిజాయితీగా పనిచేస్తాడు, ఆడు పని కోసమే వచ్చాడు, పనిలో నేర్చుకుంటాడు, ఎక్స్పర్ట్ అవుతాడు. ఇంకొకడు కబుర్లు చెప్తాడు, మీకు బిస్కెట్లు వేస్తాడు, మీకు కాలు నొక్కుతాడు, అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మీకు సార్ ఒక 100-1000 ఇవ్వండి అని అడుగుతారు. మీరు కూడా వాడితో మాట్లాడుతున్నారు కాబట్టి, రిలేషన్ ఉంది కాబట్టి ఇస్తారు. బట్ ఇయర్ ఎండ్కి డబ్బులు పెంచాల్సి వస్తే ఎవరికి పెంచుతారు? ఆలోచించుకొని ధర్మం వైపు ఉండి నాకు ఆన్సర్ కమెంట్స్లో రాయండి. కష్టపడే వ్యక్తికి పెంచుతారా? A. లేకపోతే B. కబుర్లు చెప్పే వ్యక్తికి ఇస్తారా? భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నంబర్ 20లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో నాకు చాలామంది భక్తులు ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడికి నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఒక మనిషి బాధలు ఉన్నప్పుడే నన్ను తలుచుకుంటాడు, ఒక మనిషి కోరికలు వచ్చినప్పుడే నన్ను తలుచుకుంటాడు. బట్ వీళ్ళందరిలో స్థితప్రజ్ఞుడు ఉంటాడు, ఆడికి ఏమీ అక్కర్లేదు, నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నన్నే ప్రేమిస్తూ ఉంటాడు, ఆడు నాకు చాలా దగ్గరై ఉంటాడు. అదే ఈ వేరే మనుషులు ఉన్నారే, వీళ్ళు క్రిస్టల్ గాడ్స్కి పూజిస్తూ ఉంటారు. వీళ్ళు కోరికలు నెరవేర్చడానికి ఐఎమ్ రియలీ సారీ అంటే దేవతలకి పూజిస్తూ ఉంటారు. బట్ వీళ్ళు మర్చిపోతారు ఏంటంటే, నా నుంచే ఆ దేవతలకి పవర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్లో ఉన్నారు, మీకు ఏదైనా ఆఫీస్ తరఫు నుంచి ఫేవర్ కావాలి, మీరు మేనేజర్తో మాట్లాడతాడు, ఆ మేనేజర్ మీకు గ్రాంట్ చేస్తాడు. బట్ ఆ మేనేజర్ పైన కూడా ఒకడు ఉంటాడు, వాడు CEO. సో గాడ్ కూడా అంతే, మీరు పూజిస్తుంది క్రిస్టల్ గాడ్ని. నిజమైన దేవుణ్ణి మీరు ఏ రోజైతే చూస్తారో లేకపోతే తెలుసుకుంటారో ఆ రోజు నుంచి మీకు ఈ క్రిస్టల్ గాడ్స్ అనేవారు కనిపించరు. మీకు నిజమైన డివోషన్ అనేది వచ్చేస్తుంది. నాకు తెలుసు ఈరోజు వీడియో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అంటే నేను ఆగి చెప్తున్నాను. బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. మీ కర్మంని పాటించండి, కోరికల్ని కోరండి, పర్లేదు, దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. బట్ కోరికల కోసమే, బాధ వచ్చినప్పుడే, భయం వచ్చినప్పుడే దేవుణ్ణి తలుచుకోకండి, దేవుణ్ణి ప్రేమించండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అందరికీ అన్నీ ఇచ్చే దేవుడు మన నుంచి జస్ట్ ప్రేమనే కోరుకుంటున్నాడు. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.